నమస్కారం, సఖీ కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో మంచి స్నేహితులు తోడుంటే ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా వెంట ఉన్నట్టేనంటున్నాయి తాజా అధ్యయనాలు. స్నేహితులు లేని జీవితం నిస్సారంగానే కాదు, అనారోగ్యానికి కూడా దారితీస్తుందట. పొగ తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంత హానికరమో, స్నేహితులు లేకపోవడం కూడా అంత హానికరమని అంటున్నారు నిపుణులు. ప్రధానంగా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే జీవితంలో మంచి స్నేహితులు తప్పనిసరిగా ఉండాలట. ఎంత ఎక్కువ మంది స్నేహితులు ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సౌందర్యలహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాటి మన సౌందర్యలహరి కార్యక్రమంలో మనం వచ్చేసాం మెహదీపట్నం మురార్ నగర్ లో ఉన్న హెబ్బా బ్యూటీ పార్లర్ కి. మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ హసీనా గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ రోజు మన సకులకు సౌందర్యకు సంబంధించి ఏం నేర్పించబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే హసీనా గారు. నమస్తే లహరిక, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను హసీనా గారు. సో మరి ఈ రోజు మా సకులకు సౌందర్యకు సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు ట్యాన్ ఫేషియల్ చూపిస్తాం. ఎండ వల్ల ట్యాన్ అయిపోతుంది కదా. ఓకే, సో ఈ ట్యాన్ ఫేషియల్ వల్ల ఉపయోగాలు ఏంటండి? అంటే ట్యాన్ ఫేషియల్ ట్యాన్ రిమూవ్ అవుతుంది, ఇంకా కలర్ కొంచెం ఫేర్ గా కనిపిస్తుంది. ఓకే, ఇది ఏ స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది అంటారు? ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ కి చేయొచ్చు. ఓకే, ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా ఈ ఫేషియల్ చేసుకోవడానికి? ఫేషియల్స్ కి 18 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, మరి ఇప్పుడు ఈ ట్యాన్ ఫేషియల్ నేర్పించేస్తారా? ఓకే, స్టార్ట్ చేయండి. హసీనా గారు, స్టార్ట్ చేద్దామండి. ఓకే లహరిక, ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ క్లీన్జర్ చేసి దాని తర్వాత స్క్రబ్బింగ్ చేస్తాం. స్క్రబ్ ఎంత టైం వరకు చేసుకోవాలి? 3-4 మినిట్స్ చేయాలండి, చాలా ట్యాన్ ఉందండి. ఓకే, ట్యాన్ బట్టి మనం 3-4 మినిట్స్, లేదు అంటే కొంచెం తక్కువ ఉంది అంటే చేయొచ్చు 4 మినిట్స్ మాక్సిమం. ఓకే, మంచిది. ట్యాన్ ఫేషియల్ కదా, ట్యాన్ గురించి ఇది. ఓకే, సో స్టార్ట్ చేసేసండి. స్క్రబ్బింగ్ అయిపోయింది కదా మేడం, సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? దీని తర్వాత స్టీమ్ ఇస్తామండి. స్టీమ్ ఎంత టైం వరకు చేసుకోవాలి? 1 మినిట్ ఇచ్చేసి స్టీమ్ ఇచ్చాక కాటన్ కి యాస్టిల్జెంట్ అప్లై చేసి నోస్ లో ఇవన్నీ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ రిమూవ్ చేసేస్తాం. ఓకే, చేసేసేయండి. హసీనా గారు, స్టీమింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటండి? స్టీమ్ ఇస్తే మన పోర్స్ ఓపెన్ అయినాయి కదా, ఇవన్నీ బ్లాక్ చేస్తాం. బ్లాక్ చేయడానికి చేతులకి కొంచెం ఐస్ రఫ్ చేసేసి టెచ్ చేస్తాం. అంటే టెచ్ చేసేస్తే అది బ్లాక్ అయిపోతుంది. ఎంత టైం వరకు చేసుకోవాలి అలా? ఒక 30 సెకండ్ అట్లాగా. దాని తర్వాత క్రీమ్ తోని మసాజ్ ఇస్తాం. ఓకే, క్రీమ్ తో మసాజ్ ఎంత టైం వరకు చేసుకోవాలి? 4-5 మినిట్స్ చేయాలండి. ఓకే, మరి 2 కంప్లీట్ చేసేద్దాం. ఓకే, ఓకే లహరిక, క్రీమ్ మసాజ్ కూడా అయిపోయింది. ఓకే, సో మనకి దీని తర్వాత జెల్ మసాజ్ చేయాలి. ఓకే, జెల్ మసాజ్ ఎందుకోసం చేస్తున్నారు? జెల్ మసాజ్ చేస్తే ఇంకా ఫేస్ లో ట్యాన్ రిమూవ్ అయిపోయాక జెల్ తోని ఇంకా షైనింగ్ వస్తుంది. ఓకే, ఎంత టైం వరకు చేసుకోవాలి? అది ఒక 4-5 మినిట్స్ చేయాలి. ఓకే, మరి ఫినిష్ చేసేసేయండి. జెల్ మసాజ్ కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నారు? దీని తర్వాత ప్యాక్ పెట్టాలండి. ప్యాక్, సో ఈ ప్యాక్ ఎంత టైం వరకు పెట్టుకోవాలి? ఒక 10 మినిట్స్ లో ఆరిపోతుంది. ఆరినాక రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇంకెందుకు, ఫైనల్ గా ప్యాక్ వేసుకోవడం ఒకటే బ్యాలెన్స్ ఉంది, వేసేసేయండి. ఆరిపోయింది కదా, 10 మినిట్స్ అయింది, తీసేయచ్చా? ఇప్పుడు రిమూవ్ చేయవచ్చు. ఓకే, తీసేసేయండి. ఫేషియల్ కంప్లీట్ అయిపోయింది. సూపర్ మ్యామ్, చాలా చక్కని రిజల్ట్ కనిపిస్తుంది. ఎక్కడైతే ట్యాన్ ఎక్కువగా ఉందో మెయిన్ గాను అదంతా కూడా మనకి వైట్ మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ ట్రీట్మెంట్ లోనే ఇంత చక్కని బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. సో ఇలా ఎన్నిసార్లు తీసుకుంటే ఇంకా చక్కని రిజల్ట్ చూడొచ్చు అంటారు? నెలకి 2 సార్లు చేసి మంత్లీ 2 టైమ్స్ అయితే సరిపోతుంది. సో ఇది మనం ఫేషియల్ చేసుకున్న తర్వాత ఎటువంటి బయటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకుంటే మనం ఏమైనా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది? ఫేషియల్ చేసిన తర్వాత 4 అవర్స్ దాకా సోప్ అయినా ఏం రాయకూడదు, క్రీమ్స్ యూజ్ చేయకూడదు. ఓకే, తర్వాత ఎండ్ లో వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయాలి, అప్లై చేయాలి. ఓకే, దాని తర్వాత మిగతా అంతా నార్మల్ గా చేసుకోవచ్చు. కలర్ ఫేర్ గురించి నైట్ క్రీమ్ వగేరా అది కూడా అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో ట్యాన్ ఫేషియల్ మనకి ఫస్ట్
దీంట్లోనే ఇంత బెస్ట్ రిజల్ట్ కనిపించింది అంటే మంత్లీ 2 times తీసుకుంటే కనుక ఇంకా చక్కగా ఉంటుందన్నమాట. సో ఈరోజు మా సఖీ ప్రేక్షకుల కోసం ఇంత చక్కని ఫేషియల్ నేర్పించినందుకు ధన్యవాదాలండి. సో చూసారు కదా సఖులు, ఇది వాటి సౌందర్య లహరి కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. జీవితంలో ఎలాంటి మొహమాటం, భయం లేకుండా మాట్లాడగలిగే స్వేచ్ఛ స్నేహితుల వద్దే ఉంటుంది. ఎలాంటి విషయాలనైనా మాట్లాడొచ్చు, ఎందుకంటే ఇంట్లో పరిమితులు ఉంటాయి, ఆఫీస్లోనూ పరిమితులు ఉంటాయి. కానీ స్నేహితుల వద్ద ఎలాంటి పరిమితులు ఉండవు. సంతోషాన్నే కాదు, బాధను సమానంగా పంచుకునేది స్నేహితులతోనే. స్నేహితులతో ఎక్కువ సమయం గడిపే వారిలో ఒత్తిడి కూడా ఉండదని నిపుణులు అంటున్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి నగానట్ర సోమాజిగూడలోని నీల్కంఠ్ జ్యువెలర్స్కి వచ్చిందండి. మరి మార్కెట్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ని మనకి చూపించడానికి మనతో ఉన్నారు అనిల్ గారు. మరి అనిల్ గారు ఈ రోజు ఏ కలెక్షన్ చూపించబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అనిల్ గారు. నమస్తే అండి, మోస్ట్ వెల్కమ్ టు నీల్కంఠ్ జ్యువెలర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. ఓకే అనిల్ గారు, మరి మార్కెట్లో ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న కలెక్షన్ ఏంటండి గోల్డ్ జ్యువెలరీలో? డిజైనర్ స్వరోస్కి సెట్స్ వచ్చాయన్నమాట. ఆ కలెక్షన్స్ నేను ఎందుకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా మామూలుగా ముందట లేదనమాట. కొంచెం గోల్డ్ రేట్ కూడా కొంచెం ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి కొన్ని న్యూ సెట్స్ మనం లాంచ్ చేసాము. అందులోనే భాగంగా స్పెషల్ ఇది ఏంటంటే మామూలుగా వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పొచ్చేది. సో న్యూలీ మనకి ఎవరైతే బ్రైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో దాంట్లో భాగంగా ఫస్ట్ మనం ఈ సెట్స్ చూద్దాం. ఇది ఒక షార్ట్ నెక్లెస్ అండి. కంప్లీట్ మనకి స్వరోస్కి కాంబినేషన్ విత్ రూబీస్ అండ్ ఎమరల్డ్స్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడ డిజైన్ విషయానికి వచ్చినట్టయితే చిన్న మన నక్షి వర్క్ కూడా తీసుకున్నాము. దీంట్లో ఏంటంటే మామూలుగా ఈ బ్యాక్గ్రౌండ్కి మనకి సౌత్ సిపల్స్ అవన్నీ తోడైతే డిజైన్ కొంచెం ఎలివేట్ అవుతుంది కాబట్టి వాటన్నిటిని తోటే కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. దీనికి మ్యాచింగ్లో ఒక హారం కూడా లాంగ్ హారం మనం చూస్తున్నాం. చాలా బ్యూటిఫుల్ హారం అండి ఇది. దీని లోపల కూడా మామూలుగా పైన నెక్లెస్లో ఉన్న మాదిరిగానే సౌత్ సీ పర్ల్స్, స్వరోస్కి, రూబీస్, ఎమరల్డ్స్ అన్ని ఫాలోడ్ బై మనకి నక్షి వర్క్ కూడా వచ్చిందనమాట. ఓకేనండి. సో చాలా బాగుంది. మరి ఈ సెట్కి గోల్డ్ ఎంత పడుతుందండి? లైట్ వెయిట్లో తయారు చేస్తాం కాబట్టి నెక్లెస్ వచ్చేసి ఈ షార్ట్ నెక్లెస్ చూస్తున్నా కదా, అది నియర్లీ 50 grams వరకు ఉంది. వెరాజ్ మనకి హారం వచ్చేసి 110 grams వరకు. అండ్ ఈ చాంద్బాలి చూస్తున్నారు కదా, నియర్లీ 12 grams వరకు ఉందన్నమాట. చాలా బాగుంది. మరో డిజైన్ షూర్. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ మన కంప్లీట్ ఒకటి ఇది మ్యాంగో సెట్ అనమాట. ఇది ఈ కంప్లీట్ 2 నెక్లెస్ మీన్స్ మనకి షార్ట్ నెక్లెస్ అయినా సరే లాంగ్ అయినా సరే రెండిట్లో కూడా కంప్లీట్ మనం మ్యాంగోస్ని మనం ఎక్కువ డామినేట్ చేస్తాం. చాలా మంది కస్టమర్స్కి రొటీన్ కాకుండా కొంచెం మ్యాంగోస్ అవన్నీ కూడా తీసుకోవాలని వాళ్ళ కోరిక ఉంటుంది అనమాట. సో అలాంటి కస్టమర్స్కి ఇది కంప్లీట్ వాళ్ళ గురించి స్పెషల్ సెట్ అనుకోండి ఇంకా అది. సో దీని లోపల కంప్లీట్ వచ్చేసి మన రెండు వైపులో కూడా మ్యాంగోస్ చూడొచ్చు. మనకి సెంటర్లో వచ్చేసి చిన్న బొట్టుమాల తీసుకున్నాము. బొట్టుమాల పీసెస్ వచ్చాయి. ఇక్కడ మనకి హారం లోపల అలా బొట్టుమాల తీసుకోకుండా కంప్లీట్ మ్యాంగోస్లోనే వైట్లో తీసుకున్నాం అనమాట. ఇక్కడ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే బ్యూటిఫుల్ లాకెట్ మనం ఇక్కడ చూస్తున్నాం. కంప్లీట్ మనకి స్వరోస్కితో వచ్చింది. అవుటర్ లైన్లో ఏం చేసామంటే ఈ కలర్ని మనం ఎలివేట్ చేయడానికి అంటే ఈ వైట్ని డామినేట్ చేయడానికి ఇక్కడ గ్రీన్ కలర్ వేసామన్నమాట. వేరేస్ మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ విషయానికి వచ్చినట్టయితే బ్యూటిఫుల్ జుమ్కీస్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో రెండింటికి కూడా మీకు మ్యాచ్ అవుతాయండి ఇవి. అండ్ వెయిట్ విషయానికి వచ్చినట్టయితే కూడా రెండు కూడా నామినల్ వెయిట్స్లోనే చేసామన్నమాట. వెయిట్ వచ్చేసి షార్ట్ నెక్లెస్కి 56 grams వరకు ఉంది. అండ్ వేరేజ్ మనకి హారం ఉంది కదా, ఇది నియర్లీ 95 grams వరకు ఉంది. వేరేజ్ మనకి జుమ్కీస్ వచ్చేసి నియర్లీ 30-35 grams మధ్యలో వస్తుంది అనమాట. అంటే జుమ్కీ సైజ్ బట్టి డిపెండ్ అనమాట. సైజ్ మనం ఏమన్నా కొంచెం పెద్దగా తీసుకుంటే కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం, ఇది కూడా గ్రీన్ స్టోన్స్ తోని వచ్చిందనమాట. ఇక్కడ మనకి నెక్లెస్ వచ్చేసి చూస్తున్నాం కదా, ఈ నెక్లెస్ లోపల చిన్న మనము మ్యాంగో షేప్ డిజైన్స్ వచ్చాయి, మ్యాంగోస్ వచ్చాయి, తర్వాత పికాక్ షేప్ వచ్చాయి అనమాట సెపరేట్ గా. వేరే మనకి సెంటర్లో వచ్చేసి కంప్లీట్ మనకి స్వరోస్కి విత్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్. అండ్ కంప్లీట్ మనకి ఇక్కడ అవుటర్ లైన్లో వచ్చేసి సౌత్ సీ పర్ల్స్ తో తీసుకున్నాం ఇది. అండ్ ఇక్కడ హారం లోపల కూడా 7 వర్క్మెన్షిప్ చూడవచ్చు. కానీ ఏంటంటే హారం లోపల ఏం చేసామంటే కంప్లీట్ అవుటర్ లైన్లో హాఫ్ ఆఫ్ జుమ్కీస్ ఇచ్చామన్నమాట. ఈ హాఫ్ ఆఫ్ జుమ్కీస్తో పాటు మనం మామూలుగా స్వరోస్కి స్టోన్స్ దాంట్లో సెట్ చేసి సౌత్ సీ పర్ల్స్ పెట్టామన్నమాట. ఈ రెండింటికి మ్యాచింగ్లో బ్యూటిఫుల్ ఇది చాంద్బాలి చూస్తున్నారు కదా, ఇలా రెగ్యులర్గా వచ్చే చాంద్బాలిలో మనకి హ్యాంగింగ్స్ అలా వస్తాయి. దీనిలో అలా కాకుండా ఏం చేస్తామంటే కంప్లీట్ మనకి ఎమరల్డ్ స్టోన్స్ని ఇక్కడ మనం స్టక్అప్ చేస్తామన్నమాట. ఇలా చాలా బాగుందండి. సో గ్రీన్ లో ఇంత హెవీ గ్రీన్ కాకుండా కొంచెం తక్కువ గ్రీన్ యాడ్ చేసి అవునండి ఇది డిజైన్ చాలా బాగుంది. సో మరి దీని వెయిట్ ఎంత అండి? వెయిట్ నెక్లెస్ వచ్చేసి 50 grams అండ్ హారం వచ్చేసి 95. వేరేజ్ మనకి ఇయర్ రింగ్ ఉంది కదా, ఇది నియర్లీ 20 grams వరకు చేసామండి. ఓకే అండి, చాలా బాగుంది. నెక్స్ట్ కలెక్షన్ చూడండి. షూర్. సో ఫైనల్ గా మనం ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ చూద్దాం మేడం. ఇది కొంచెం బ్రైడల్ కలెక్షన్, బ్రాడ్ అనమాట. ఇది
ఇది. రెగ్యులర్ గా చూసేది మనకి ఐదర్ మనకి వెరీ క్లోజ్ టు నెక్ వస్తుంది లేదా 3/4 వస్తుంది. ఇది అలా కాకుండా కొంచెం బ్రైడల్ కలెక్షన్ అనమాట. మామూలుగా మనం తెలుగు ఓల్డ్ మూవీస్ చూస్తాం, అందులో మనకి గ్రాండ్ నెక్లెస్ వస్తాయి కదా, అలాంటి కాన్సెప్ట్ ఇది. కొంచెం హెవీలోనే ఉంటుంది అనమాట. కంప్లీట్ మనకి రూబీస్ ఎమరల్డ్స్ కాంబినేషన్ విత్ స్వరోస్కి ఫాలోడ్ బై మనకి సౌత్ సీ బాల్స్ అండ్ నక్షి బాల్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇందాక మనం చూసిన అన్ని సెట్స్ కి కూడా మ్యాచింగ్ లో, నాట్ ఓన్లీ దిస్ వన్. సో దీంతో పాటు మ్యాచింగ్ లో మనకి బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. సో బ్యాంగిల్స్ ఏంటంటే మామూలుగా మీడియం బ్రాడ్ వరకు మనం చూసుకున్నట్టయితే నియర్లీ 40 grams నుంచి మనకి స్టార్ట్ అవుతాయి. సో 40 grams నుంచి ఎలా డిజైన్ ఉందో, ఎలా బ్రాడ్నెస్ ఉందో దాన్ని బట్టి డిపెండ్ అనమాట. సో నాట్ ఓన్లీ దట్, దీంతో పాటు మ్యాచింగ్ మనకి బ్యూటిఫుల్ బాజుబాన్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఎవరికైతే మనకి ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు. ఇది 2-in-1 అండి. ఇది 2-in-1 లైక్ చోకర్ యాజ్ వెల్ యాజ్ మనకి బాజుబంద్ లాగా వాడుకోవచ్చు. ఇలా కాకుండా అన్ని చాంద్బాలి స్టైల్లో కంప్లీట్ మనకి డైమండ్ డిజైన్స్ తో పాటు అవన్నీ వస్తాయి. అండ్ వేరేజ్ మనకి ఇంకా ఒకవేళ మనకి బ్రేస్లెట్స్ ఏమైనా కావాలంటే ఇలా బ్రేస్లెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. వీటన్నిటితో పాటు మ్యాచింగ్ బ్రేస్లెట్స్ అవన్నీ కూడా వస్తాయి, సింగిల్ పీసెస్ అనమాట. అలా ఓకేనండి. సో చాలా బాగున్నాయండి అన్ని కూడా. సో ఇది చూడడానికి చాలా హెవీగా అనిపిస్తుంది, మనకి నెక్ దగ్గరికి కాకుండా కొంచెం కిందికి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కంప్లీట్ నెక్లెస్ తయారు చేయడానికి మనకి నియర్లీ 140 grams వరకు బంగారం పడుతుంది. సో కస్టమైజేషన్ లో వైల్ మనకి ఏమన్నా కొంచెం తక్కువలో చేసుకోవాలనుకుంటే దీనిలో కొంచెం డిజైన్ అవన్నీ కస్టమైజ్ చేసి నియర్లీ 120-110 వరకు కూడా చేసుకునే ఛాన్స్ ఉంది. కొంచెం మనకి లుక్ కొంచెం తగ్గిపోతుంది అప్పుడు. ఓకే, సో ఇది ఒక్కటి వేసుకున్నా చాలేమో, ఇంకా ఎక్స్ట్రా అదర్ జ్యువెలరీ పెట్టుకునే అవసరం ఉండదు ఇంకా దాంట్లో. ఇంకా బాగున్నాయి. సో ఇయర్ రింగ్స్ అంటే ఏవైనా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు, ఈజీగా. గ్రీన్ జుమ్కీస్ కూడా వస్తాయి, యాజ్ వెల్ యాజ్ చాంద్బాలి కూడా దీనికి మంచిగా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది ఇంకా. ఓకే అండి, ఈరోజు చూపించిన కలెక్షన్ అంతా చాలా బాగుంది మా సకులకి. అంటే యాంటిక్ లో ఎమరాల్డ్ గ్రీన్స్ ఇవన్నీ యాడ్ చేసి ఎలా చేసుకోవచ్చు, చేసినవి ఎలా ఉంటాయి, వాటి వెయిట్స్ ఎంత అన్నది చాలా చక్కగా వివరించారు. మోస్ట్ వెల్కమ్. చూసారు కదా సకలు, ఇదండి ఈనాటి నగానట్ర. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. ఈ ఒత్తిడి ప్రపంచంలో మనకు మనశ్శాంతిని, ఉపశమనాన్ని ఇచ్చేది మన మనసుకు నచ్చిన స్నేహితులేనట. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితులు ఉంటారు. మన బాధను, సంతోషాన్ని ఎలాంటి ఈగోలు లేకుండా పంచుకునేవారే నిజమైన స్నేహితులు. మంచి స్నేహితులు బాధల్లో తోడుంటారు, ఆపదలో ఆసరాగా ఉంటారు, విజయానికి తోడ్పాటును అందిస్తారు, నిరాశ ఆవరించినప్పుడు ధైర్యాన్నిస్తారు. అలాంటి స్నేహితులే జీవితంలో సంతోషాన్ని పంచుతారు. సరే, కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో మనతో పాటు ధనలక్ష్మి గారు ఉన్నారు. మరి మన సకుల కోసం వారు ఏ డిజైన్ తయారు చేసి చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ధనలక్ష్మి గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? పొలం నుంచి వస్తున్నానండి. ఏం చేస్తూ ఉంటారు? ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అండి. ఓకే అండి, మరి మా సకుల కోసం ఏ డిజైన్ ని తయారు చేసి చూపించబోతున్నారు? కాఫీ పెయింటింగ్ చేసి చూపిస్తాను. ఓకే అండి, మరి దానికి కావాల్సిన వస్తువులు చూపిస్తారా? తప్పకుండా అండి. హ్యాండ్మేడ్ షీట్, కాఫీ పౌడర్, బ్రషెస్, వాటర్, ఒక వేస్ట్ క్లాత్. ఓకే అండి, మరి కావాల్సిన వస్తువులు చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ఆల్రెడీ నేను ఒక డిజైన్ని షీట్ మీద వేసేసుకున్నానండి, ట్రేస్ చేసుకొని ఉంచుకున్నాను. కాఫీని లైట్గా కలుపుకుంటానండి వాటర్ పోసుకొని. ఓకే, దాన్ని మీరు ఈరోజు పెయింట్ లాగా యూజ్ చేస్తున్నారన్నమాట. అవునండి. కాఫీ, మన రెగ్యులర్ కాఫీ పౌడర్ని కాఫీ థిక్గా కలుపుకుంటేనేమో మనకి లైన్స్ థిక్గా వస్తుందండి. అదే లైట్ చేసుకుంటేనేమో షేడ్ లైట్గా వస్తుంది. ఓకే అండి. సో నేను ఒక సన్న బ్రష్ తీసుకొని, మీరు ఇప్పుడు థిక్గా కలుపుకున్నారా లైట్గా కలుపుకున్నారా అండి? మీడియంగా తీసుకున్నానండి, కొంచెం థిక్ చేసుకుంటున్నాను. సో దట్ నేను థిక్ లైన్, అవుట్ లైన్ వేసుకుందాము అని. ఓకే, ఒక సన్న బ్రష్ తీసుకొని ఆల్రెడీ నేను డిజైన్ వేసుకున్నాను కదా, దాని మీద నుంచి లైట్గా అవుట్ లైన్ వేసుకుంటానండి. ఓకే, ఒక 2 సార్లు వేసుకోవాల్సి వస్తుందండి, ఎందుకనంటే ఇది కన్సిస్టెన్సీ అనేది మనకి ఒకేసారిలో రాదు. ఓకే, సేమ్ అవుట్లైన్ ని ఫాలో అవుతూ డ్రా చేసుకుంటారు. అంతే, మొత్తం ఆల్మోస్ట్ లైనింగ్ అంతా ఇంతేనండి. ఖాళీ టైంలో కూడా ఇలాగే చేస్తూ ఉంటారా అండి? అవునండి, నాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను, అలాగే వర్క్ షాప్స్ అలాగా కూడా తీసుకుంటూ ఉంటానండి. అవునా, ఎక్కడ నేర్చుకున్నారండి ఇవన్నీ? కొన్ని హైదరాబాద్లో, కొన్ని ఇందోర్లో. సో ఎక్కడ అవుతే ఆల్మోస్ట్ అక్కడ వెళ్ళి నేర్చుకుంటూ ఉంటాను. చాలా బాగుందండి. లోపల కూడా మనం కాఫీతో ఫిల్ చేసేసుకుంటాం. లైట్ గా షేడింగ్ చేస్తానండి. ఒక్కసారి చిన్న లైన్ అయిపోతే నెక్స్ట్ మనం అదే చేద్దాము. ఓకే, ఇలా మనకు నచ్చిన ఫస్ట్ పెన్సిల్ తో వేసుకొని తర్వాత కాఫీతో ఒక అవుట్ లైన్ లాగా వేసుకుంటే సరిపోతుంది అంటారు. అంతే అండి. ఈ ఐడియా మీదేనా అండి?
లేదండి, ఆల్రెడీ మనకి నెట్లో అలా ఇది చేసేస్తూ ఉంటాము. ఓకే, ఉంటాయి అన్ని. అవుటర్ లైన్ ఒక్కటి డార్క్ గా వేసి మిగతా మిడిల్ లో మొత్తం షేడ్ లాగా వేసేస్తాం. ఓకే, కొంచెం లాంగ్ Light. సైజ్ బ్రష్ తీసుకుంటే ఫాస్ట్ ఇంకా అయిపోతుంది. అయిపోతుందండి. త్వరగా కూడా ఆరిపోతుందండి. ఇది అయిపోయిన తర్వాత బాగా ఆరాక మనకి స్ప్రేస్ వస్తాయండి బయట. సో ఆ స్ప్రే తెచ్చుకొని ఫిక్స్ స్ప్రే తెచ్చుకొని కొట్టేసుకుంటే మనకి ఇది తర్వాత ఫ్రేమింగ్ చేయించుకోవడానికి కానీ లేదంటే కార్డ్స్ లాగా ఇచ్చుకోవడానికి కానీ తొందరగా రియాక్ట్ అవ్వకుండా ఉంటుంది. దీనికి ఇంకా చక్కగా డిజైన్ టేప్స్ వస్తాయి, అవి పెట్టి glitters పెడితే కూడా చాలా లుక్ గ్లిటర్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే కాఫీ ఒరిజినాలిటీ ఉండదని చెప్పేసి నేను యూజ్ చేయట్లేదు ఇక్కడ. సో ఇది ఇలాగే మొత్తం ఫిల్ చేసేసుకోవాలండి. కొద్దిగా ఆరిన తర్వాత మళ్ళీ అవుట్లైన్ వేసుకోవాలి. లీవ్స్ కూడా అంతే, ఒక సైడ్ లైట్ ఒక సైడ్ డార్క్ చేసుకొని మధ్యలో కొంచెం లైన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒకటి చేసి తీసుకొచ్చానండి ఇంట్లో, మనం అది చూద్దాం. ఓకే అండి, చూపించండి. తప్పకుండా అండి. రకరకాల వేరియేషన్స్ తోటి లైట్ డార్క్ షేడ్స్ తోటి చేసుకుంటే లాస్ట్ లో ఇలా ఉంటుందండి. చాలా చక్కగా ఉందండి. కాఫీతో వేసినట్టు అసలు తెలియట్లేదు, చాలా ఎక్స్పెన్సివ్ పెయింటింగ్స్ తో వేసినట్టుంది. కావాల్సిన ప్లేస్ లో లైట్ గా డార్క్ గా చాలా చక్కగా వేసి చూపించారు. ఇంత మంచి పెయింటింగ్ ని మా ప్రేక్షకులకు వేసి చూపించినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, ధనలక్ష్మి గారు తయారు చేసిన కాఫీ పెయింటింగ్ ఎంతో చక్కగా ఉంది కదా. మరి మీరు కూడా ఇలాంటి ఐడియాస్ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన నెంబర్ 040-2355-6540. చూసారు కదా సకులు, ఇది ఈనాటి చూడండి చేయండి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ముఖ్యంగా ప్రేమను పంచే కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితుల పాత్ర ఎంతో కీలకమైనది. మనల్ని ప్రేమించే స్నేహితులు వెంట ఉంటే సంతోషం, ఆరోగ్యం తోడున్నట్టే. సరే, ఇవాల్టి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 040-2355-6540. రేపటి సఖీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.